ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి, నా కుటుంబ సభ్యులకి, ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని, మీరు పొందాలని, మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం. 2026 జనవరి మాసంలో తులారాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. తులారాశి వారు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందబోతున్నారు. ఎలా? అయ్యా, మా కుమారుడికి వివాహం కాలేదు, మా పిల్లలు సరిగ్గా చదవలేదు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎగుడు దిగుడుగా ఉన్నాయి, ఎలా అని చెప్పి మీరు తలబట్టుకొని ఆలోచిస్తుంటే ఈ మాసంలో మంచి పరిష్కార మార్గం అనేటువంటిది కనబడుతుంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి పరిస్థితులు, సంతోషకరమైనటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సహాయ సహకారాలు కూడా మీరు పొందబోతున్నారనమాట. గతంలో ఉన్నటువంటి మీ పిల్లవాడి యొక్క తీరు, మీ పిల్లల యొక్క తీరు ఈ యొక్క మాసంలో తప్పకుండా అన్నమాట మార్పులు జరిగేదానికి ఆస్కారం కనబడుతుందన్నమాట. ఈ మాసంలో హృదయ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము ప్రతినిత్యం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. పితృదేవతల యొక్క దోషము, పితృదోషము, ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఈ యొక్క మాసములో తులారాశి వారు చేసేటువంటి పరిహారము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నూతనమైనటువంటి శోభ కుటుంబంలో నెలకొని ఉంటుంది. గత కొంతకాలంగా సొంతిల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మీకు సొంతిల్లు కోసం ప్రయత్నం చేస్తారు, అది నెరవేరుతుందన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి ఫలితాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. చిరు వ్యాపారులకు కూడా సంతోషకరమైనటువంటి వార్త అనేటువంటిది ఉంటుందన్నమాట. జీవితంలో ఒక సొంతంగా బ్రతకాలి అన్నటువంటి సంకల్ప సిద్ధితో వ్యాపార రంగాల్లో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ ఏదో ఒక పట్టుదలతో మీరు ఈ మాసంలో సంపాదిస్తారు, తప్పకుండా కూడా నిలబడతారు. అందరి దగ్గర అగౌరవపరిచారు నన్ను, నేను అపకీర్తి పాలయ్యాను అని చెప్పి బాధపడుతున్నటువంటి మీకు ఈ యొక్క మాసం కీర్తిని ప్రసాదిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ తులారాశి వారు ఒక అద్భుతమైనటువంటి పరిహారం ద్వారా ఇంకా మంచి ఫలితాలను పొందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. ఆ పరిహారం ఏంటంటే, విష్ణుమూర్తికి తులసీ దళాలతో మీరు అర్చన చేయించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇది క్రమం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. విష్ణుమూర్తికి తులసి మాల కావచ్చు, తులసీ దళాలు కావచ్చు, మీరిచ్చి అర్చన చేయించడం ద్వారా కృష్ణుడికి కావచ్చు, వెంకటేశ్వర స్వామికి కావచ్చు, నరసింహస్వామికి కావచ్చు, విష్ణుమూర్తికి కావచ్చు, సుదర్శన స్వామికి కావచ్చు, గోవిందరాజు స్వామికి కావచ్చు, ఎవరికైనా కూడా చెన్నకేశవ స్వామికి కావచ్చు, విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన క్రమం తప్పకుండా చేయడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పి మీకు తెలియజేస్తూ, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలని చెప్పి నా తరపున కూడా అన్నమాట ప్రార్థన చేస్తూ శ్రేయోదాయకం. శుభం.